హై వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం డ్రై ఫ్రూట్ ఎంతో ఖర్చు పెట్టి బయట తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా చాలా ఫ్లఫీగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చకచకా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకొని చక్కగా ఒక గిన్నెలో వేసుకొని అందులో కాస్తంత మైదా ఫ్లోర్ను కూడా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏం బెనిఫిట్ ఉందో నేను చెప్పేస్తాను. ఇక ఇలా కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఒక గ్లాసు మైదా ఫ్లోర్ని బాగా జల్లించి పట్టుకోండి. అందులోనే కాస్తంత సోడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని అది పక్కన ఉంచుకొని ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ మనం షుగర్ తీసుకోవాలి. అలా తీసుకొని బాగా పౌడర్ చేసుకోండి. అలా పౌడర్ చేసుకున్న దానిలో పావు వంతు సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా యూజ్ చేసుకోండి. అలాగే 2 ఎగ్స్ కూడా వేసేసుకొని బాగా బీట్ చేసుకోండి. నురగ వచ్చేంతలాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా బీట్ చేసుకొని చక్కగా ఆ పిండిలో కలిపేసుకోండి. అందులో కాస్తంత ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైన ఎసెన్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వెనీలాని యూజ్ చేశాను. ఇలా యూజ్ చేసుకొని చక్కగా మొత్తం బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని కాస్తంత పాలు కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి కేక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మొదటగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఏవైతే డ్రై ఫ్రూట్స్ మనం మొదటగా చేసి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మనము ఇందులో ఎందుకు ఫ్లోర్ని యాడ్ చేసాము అంటే మనం కేక్లో కలిపినప్పుడు అవి మొత్తం కలిసిపోతాయి నార్మల్గా వేస్తే. ఇలా అయితే మన పంటికి తగులుతూ ఉంటుందన్నమాట. సో అలా ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల అది బెనిఫిట్. అండ్ ఇంకొకటి, కేక్ బ్యాటర్ అనేది మన నార్మల్ కన్సిస్టెన్సీతో కలుపుకున్నప్పటికీ ఈ డ్రై ఫ్రూట్స్ని కలిపిన తర్వాత కాస్తంత గట్టిగా అనిపిస్తుంది. కానీ దీనికి ఇలా ఉంటేనే బాగుంటుంది. అలా ఉండడం వల్లే మనకి డ్రై ఫ్రూట్ అనేది తగులుతూ ఉంటుంది పంటికి. కేక్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. బయట ఎంతెంతో ఖర్చు పెట్టి తెచ్చుకోవడం కన్నా ఇలా చేసుకోవడం చాలా అంటే చాలా మంచి వే అని నేను చెప్పొచ్చు. అండ్ హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల. ముందుగానే మిగిల్చుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు గార్నిష్ లాగా చక్కగా అలంకరించుకోండి. ఇక్కడ రెడ్ కలర్ ఏవైనా డ్రై ఫ్రూట్ ఉంటే చాలా కేక్ అందంగా కనిపిస్తుంది. ఇక ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో ఇప్పుడు మనం ఈ కేక్ని పెట్టేసి కుక్ చేసేద్దాము. ఒక 35 to 45 మినిట్స్ వరకు అయితే పడుతుంది. 35 మినిట్స్కి నాకైతే ఉడకలేదు. నేను ఒకసారి చెక్ చేశాను. మీరు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం టూత్ పిక్ని ఒకసారి లోపలికి పెట్టి తీసారంటే పిండి అంటుకుంటుంది అంటే కేక్ ఇంకా ఉడకలేదు అని. నాకైతే 35 మినిట్స్కి ఉడకలేదు. ఇంకొక 10 మినిట్స్ నేను వెయిట్ చేసి కుక్ చేసిన తర్వాత చూశాను. ఇప్పుడు కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అదేవిధంగా మన డ్రై ఫ్రూట్స్కి కొంచెం ఫ్లోర్ని యాడ్ చేసాం కాబట్టి వైట్గా అనిపిస్తున్నాయి. దానికి గీతో మీరు అనేసుకోండి పైన డస్ట్ అంతా. అప్పుడు నీట్గా అనిపిస్తుంది ఆ ఫ్లోర్ పోయిన తర్వాత. ఇలా కేక్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడం వల్ల హెల్తీ అలాగే హ్యాపీ రెండూ ఉంటాయి. ఇక ఇంత హెల్తీ అయిన రెసిపీ మీరెందుకు వెయిట్ చేయడం, మీరు కూడా చక్కగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మన వీడియోలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక మనం డైలీ వేరే ఇంట్లో కొన్ని బడ్జెట్ విషయాలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్తో పాటు కిడ్స్కి కొన్ని యాక్టివిటీస్ కూడా చేయించాలి. బడ్జెట్ ప్లస్ యాక్టివిటీ రెండు ఒకే